పేరు కార్పూర్ శ్రీనివాసు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుని, రిపబ్లికన్ పార్టీ, ఆర్పీ ఇండియా, ఆర్పీఐ పార్టీ. నేను మొన్న జరిగిన అటువంటి ఉద్యోగస్తులకు న్యాయం జరగాలని చెప్పి నేను పోరాటం చేస్తున్నా. వాళ్ళకి ఇంకనాడికి కూడా వాళ్ళ జీతాలు పడతలేవు. వాళ్ళకు ఉపాధ్యాయులకు కూడా వాళ్ళకి బిల్స్కి రేటు కట్టిస్తలేడు. వాళ్ళకు రేటు తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎంతలే వాళ్ళ ఇబ్బందులు అవుతున్నాయట. వాళ్ళ గురించి నేను ఎప్పటికైనా కానీ అలాంటి నేను అలా ఇంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు నేను ఒక రిపబ్లికన్ పార్టీ ఆర్పీ ఇండియా కాబట్టి, భారత రాజ్యాంగం రాసింది కాబట్టి అందుకే నేను వాళ్ళకు మద్దతుగా నేను నిలబడతానని చెప్పి నేను నా యొక్క ప్రోగ్రాన్ని మా పార్టీ తరఫున నేను వాళ్ళకి మద్దతు ఇస్తానని చెప్పి ఎదువరకైనా వాళ్ళకు అన్ని హక్కులు సరైన హక్కులు కుదిరేదాకా నేను పోరాటం చేస్తానని చెప్పి నేను మాటిస్తాను. చేయి మా ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులు పెంచాలని చెప్పి పెరిగిన విద్యార్థులు వాటికి ఏంటంటే ప్రభుత్వం వాళ్ళ ఎంతైతే ఇచ్చిందో వాళ్ళ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా వాళ్ళకి పెంచాలి. వాళ్ళకి ఆహారం సరిపోతలేదు, వాళ్ళకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. వాళ్ళ గురించి మేము ఆర్పీఐ పార్టీ నుంచి ఎప్పటికైనా వాళ్ళకి ఆహారం అందేదాకా మేము డిమాండ్ చేస్తాం, పోరాటం చేస్తాం. పెంచలేకుండా ఇంకొక నెల రోజులు చూసి రోడ్లైనా కూడా ధర్నా చేయడానికి కూడా మేము ఇక కూర్చొని ధర్నా కూడా దిగుతాం అని చెప్పి మేము అంటున్నాం. గురుకులలో చదువుకునే అసలు పిల్లలకి విద్యార్థులు సరిపోతలేవు, పెంచాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మా పార్టీ గురించి అని మేము బాగా కోరుకుంటున్నాం. గురుకుల పాఠశాలలో చదువుకునే పిల్లలకి ఆ విద్యార్థులు పెంచాలని మా పార్టీ నుండి కోరుకుంటున్నాం. నా పేరు లలిత. ఈ గురుకుల ఉద్యోగులకు న్యాయం జరగాలని మా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. పోస్టర్లు కూడా మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికీ మద్దగా ఉంటాం. మేము అందరికీ అవనంగా జరగాలని చెప్పి మేము కోరుతున్నాం. న్యాయం కావాలి, మాకు కావాల్సింది. మేము న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మాకు న్యాయం కావాలి. జై నాయకత్వం, అంబేద్కర్ నాయకత్వం. జై అంబేద్కర్ నాయకత్వం, అంబేద్కర్ నాయకత్వం, అంబేద్కర్ నాయకత్వం, అంబేద్కర్ నాయకత్వం. జై భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్.